మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కడప ఎంపీ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. అంతకంటే ముందుగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. నామినేషన్ పత్రాలు పెట్టి చేసిన ప్రార్థనలో బ్రదర్ అనిల్ తో పాటు సునీతారెడ్డి కూడా పాల్గొన్నారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారిని తప్పకుండా మంచి తీర్పు ఇస్తాయని చెప్పుకొచ్చారు షర్మిల. భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆమె. ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు